హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. తెల్లగా తెల్లవారుతుంది. తెల్లగా కాకుండా నల్లగా తెల్లవారుతుందా అనకండి. ఏదో ప్రాస కోసం వాడా. డెవిల్ "హ్మ్, నీకు కాలొస్తున్నట్టుంది. చూడు" అంటుంది మెల్లిగా అతని చేతులు వదిలి చేసుకుంటూ. "ఊహు, తర్వాత చూస్తాలే. ఇంకాసేపు పడుకుందాం" అంటూ ఆమెని వెళ్ళనివ్వకుండా ఇంకాస్త దగ్గరికి లాక్కుంటాడు డెవిల్. ముందు కన్నా ఇంకా దగ్గరగా చేరిపోతుంది మాయ. బయట చలికి, బ్లాంకెట్లో వేడికి ఇద్దరికీ హాయిగా అనిపిస్తుంటే, "ప్లీజ్ డెవిల్, వదులు. ఎవరు కాల్ చేస్తున్నారో చూడు" అతని చేతులు మళ్ళీ నడుము మీద నుండి పైకి పాకుతుంటే ఆపడానికి కష్టపడుతూ చెప్తుంది. "మన పెళ్ళయ్యాక హనీమూన్‌కే వెళ్ళలేదు కదా బేబీ! ఇప్పుడెలాగా ఇక్కడ కొన్ని రోజులుంటున్నాం. పనిలో పని అది కూడా కానిచ్చేస్తే" "ఆవ్! చెయ్యి తియ్యి డెవిల్. నైట్ నుండి గ్యాప్‌లెస్‌గా నా వల్ల కాదింక. అయినా ఇప్పుడు హనీమూన్ ఏంటి? రాబర్ట్ దగ్గర నుండి ఎంత ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి." వెచ్చని అతని చేతుల స్పర్శ ఆమెని మళ్ళీ మెల్లిగా మైకంలోకి తోసేస్తుంటే బయటపడుతూ చెప్తుంటుంది. "దేని పని దానిదే అని నాకు ఈ మధ్య తెలిసింది బేబీ. అందుకే నేను గట్టిగా ఫిక్స్ అయ్యా. ఇంకా కాసేపు కామ్‌గా ఉండవే. ఎర్లీ మార్నింగ్ ఫీలింగ్స్ చాలా బావుంటాయట" అంటూ ఆమెకు మరి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొత్తంగా ఆమెపై చేరిపోతాడు. అటువైపు నుండి వసంత్ కాల్ చేసి డెవిల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అసహనంగా మొబైల్ బెడ్ పైకి విసిరేసి కోపంగా అటూ ఇటూ రూంలోనే తిరిగేస్తూ ఉంటాడు. 5 క్షణాల గ్యాప్‌లో మళ్ళీ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఖచ్చితంగా డెవిల్‌నే అనుకుని సంతోషంతో ఫాస్ట్‌గా మొబైల్ తీసి చూస్తాడు. అన్నోన్ నంబర్. అనుమానంగా లిఫ్ట్ చేస్తాడు వసంత్. "సార్, నేను వసంత్, సునీల్‌ని" అనగానే ఎవరో అర్థమై "చెప్పు" అంటాడు వసంత్ విసుగ్గా. "సార్, బెంగుళూరు బ్రాంచ్ మీద రైడింగ్ ఉందంట సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది. త్వరగా అక్కడ స్క్రాప్ అంతా క్లియర్ చేసేయండి" అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ సునీల్. వసంత్‌కి క్షణంలో కంగారు మొదలైపోతుంది. టైంకి వీరేంద్ర లేకపోవడంతో అక్కడ మేనేజర్‌కి కాల్ కలిపి బెంగుళూరు పరిగెడతాడు వసంత్. ఎంత అర్జెంట్‌గా ఫ్లైట్‌కి వెళ్ళినా కూడా అక్కడ ట్రాఫిక్‌కి అయినా 2 అవర్స్ పైనే పడుతుంది. అందుకే అక్కడ తన మనుషులు అందరికీ వరుసగా కాల్స్ చేస్తూ ఏం చేయాలో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికి టైం 7 మాత్రమే అవుతూ ఉంటుంది. బాగా ఎర్లీగా మార్నింగ్ అయ్యేసరికి ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. టైం, రైడ్ ఎన్ని గంటలకో ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇంకా అలా టెన్షన్‌తోనే పరిగెత్తుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి బెంగుళూరు ఫ్లైట్ ఎక్కుతాడు వసంత్. "తిను" అంటూ ప్లేట్‌లో ఇంకో ఇడ్లీ వేస్తూ ఉంటుంది రియా. "చాలు రియా, ప్లీజ్" అంటూనే ఇంకో పక్క ఏం జరుగుతోందో కనుక్కుంటూ ఉంటాడు రాబర్ట్. కొడుక్కి అలా రియా ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తుంటే ఇన్నేళ్లకి అంతా కరెక్ట్‌గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది లీసాకి. కానీ మైకేల్‌కి మాత్రం వసంత్‌కి అతన్ని వీళ్ళందరూ కలిసి చీట్ చేస్తున్నారని తెలిస్తే జరిగే ప్రణయాన్ని ఎలా ఆపాలా అని ఇప్పటినుండే భయంతో ఆలోచిస్తూ తనకి తెలిసిన వాళ్ళ ద్వారా అమెరికాకి వీళ్ళ నలుగురికి, అంటే రియాతో సహా ఓపెన్ టికెట్స్ కోసం మాట్లాడాలి అనుకుంటాడు. ఓపెన్ టికెట్స్ అంటే అనుకున్న వెంటనే నెక్స్ట్ ఫ్లైట్‌కి వెళ్ళిపోవచ్చు. టైమ్ ల్యాప్ లేకుండా. లేదంటే అమెరికా వెళ్ళాలి అంటే చాలా ప్రొసీజర్స్, వీసా, టికెట్స్ ఉంటాయి. మినిమమ్ 2 మంత్స్ అయినా టైం పడుతుంది. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ అందరూ వెళ్ళే అవసరం ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారంట. ఏదో మూవీలో చూసిన గుర్తు, అది కాస్త మన డెవిల్‌లో వాడేశానంతే. డెవిల్ వసంత్ కన్న కొడుకు కాబట్టి అతనికి ఏం డేంజర్ ఉండదని అతనికి బాగా తెలుసు. అక్కడికి మోసం చేశాడని రాబర్ట్‌ని ప్రాణ స్నేహితుడు కాబట్టి తనకే హై రిస్క్. అందుకే ఛాన్స్ తీసుకోలేక అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాడు మైకేల్. యువతల రాబర్ట్ రియా పెడుతున్న ఇడ్లీ తింటూనే బెంగుళూరు బ్రాంచ్‌లో ఎలా అయినా రైడ్ జరిగేటట్టు ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ అలా చెప్పింది మాత్రం డెవిల్‌నే. అందుకే వసంత్‌నే కాల్ చేస్తున్నాడని మార్నింగే గెస్ చేసి
ఫోన్ లిఫ్ట్ చేయకుండా పెళ్ళాంతో ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు డెవిల్. వసంత్ బెంగళూరు బ్రాంచ్ కి వెళ్తున్నా అని మాత్రమే కల్పన కార్తీక్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎర్లీగా ఇంటి నుండి స్టార్ట్ అవుతాడు. అందుకే వాళ్ళకి బెంగళూరు బ్రాంచ్ లో ఇన్స్పెక్షన్ అని తెలీదు. వసంత్ వెంటనే ఫ్లైట్ లో రీచ్ అయ్యాక ఎయిర్పోర్ట్ లో దిగాక హలో రాబీ అని కాల్ చేస్తాడు. ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు రాబర్ట్. చెప్పు నాని, మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు కానీ కోపంతో అతని పిడికిలి బిగుసుకోవడం మాత్రం ఇక్కడ రియా మైకేల్ కి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీ రవి, చెప్పేది విను. మన బెంగళూరు బ్రాంచ్ లో రైట్ అంట. సిస్టమ్స్ లో మాల్వేర్ సాఫ్ట్వేర్స్ వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలి. ఇన్ కేస్ అన్ఇన్స్టాల్ చేసినా కూడా వాళ్ళు స్కాన్ చేస్తే దొరికిపోతాం. టైంకి ఇక్కడ ఎవరూ రెస్పాండ్ అవటం లేదు రాబీ. నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటాడు కంగారుగా. నిజమా? ఇప్పటికిప్పుడు అంటే రైడ్ ఎంతకో మనకి తెలీదు కదా నాని. చాలా రిస్క్. చిన్న డేటా దొరికినా మొత్తానికి దొరికేస్తాం. దానితో మన అండర్ వరల్డ్ బిజినెస్లు కూడా బయటకొచ్చేస్తాయి అని కాస్త భయపెట్టి, డెవిల్ ఎలా అయితే చెప్పాడో అలాగే చెప్తూ, ఓకే నాని, నేను చెప్పింది చేయండి అంటూ ఏం చేయాలో చెప్తాడు. కానీ అలా చేస్తే మన మాల్వేర్ బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది రవి అంటాడు కంగారుగా వసంత్. తప్పదు నాని, చెప్తున్నాను కదా. ఇందులో గాని దొరికితే మన అండర్ గ్రౌండ్ వరల్డ్ మొత్తం అంతా కూడా తెలిసిపోతుంది. డ్రగ్స్ మాఫియా, వెపన్స్, అమ్మాయిల స్మగ్లింగ్. నా మాట వినండి అనగానే అప్పటికప్పుడు అంటే దానికన్నా వేరే ఆప్షన్ కూడా లేదని వసంత్కి అర్థమవుతుంది. అందుకే అలాగే రవి అంటూ కంగారుగా ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. వసంత్ ఫోన్ పెట్టేయగానే రాబర్ట్ డెవిల్ కి కాల్ చేస్తాడు. అప్పుడే పని ముగించుకుని మాయతో 4 దెబ్బలు తిని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేస్తున్న డెవిల్ రాబర్ట్ చేస్తుంటే చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేస్తాడు. బ్రో, ప్లాన్ సక్సెస్. కానీ నాకొకటి అర్థం కావట్లేదు అంటాడు రాబర్ట్. ఏంటో అడుగు మరి అంటూనే మాయా కొరికిన దగ్గర ఎర్రగా అయిపోయేసరికి నవ్వుకుంటూ మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు డెవిల్. అదే బ్రో అంటుంటే, బ్రో ఎందుకు రాబర్ట్, చక్కగా అన్నయ్య అని పిలిచేయ్. నాకెందుకో నువ్వలా పిలుస్తుంటే నచ్చలేదు అంటాడు. రాబర్ట్ చిన్నగా నవ్వుకొని, అలాగే అన్నయ్య, అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ అని అతని డౌట్ అడుగుతాడు సంతోషంగా. అదే అన్నయ్య, ఇప్పుడు మనం రైడింగ్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగానే రైడింగ్ పంపిస్తే అక్కడ జరిగేవన్నీ బయట ప్రపంచానికి తెలుస్తాయి కదా. అలాగే వసంత్‌కి కూడా మీ పోలీస్ దెబ్బ రుచి తెలుస్తుంది. ఎప్పుడు పరువు, స్టేటస్ అంటాడు. అవన్నీ ఒకే ఒక్క ట్రిప్‌లో మొత్తం పోతాయి అంటాడు కొంచెం కోపంగా. నిజమే రాబర్ట్, నువ్వన్నవన్నీ నిజాలే. కానీ అలా చేస్తే ఏమొస్తుంది చెప్పు? కంపెనీ మూతపడుతుంది. అలాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు దేశం మొత్తం మీద మనకి 6 ఉన్నాయి. కానీ డాడ్, మావయ్య వాళ్ళు ఈ ఇల్లీగల్ డీల్స్ చేసింది ఓన్లీ బెంగుళూరు బ్రాంచ్ మాత్రమే. ఆ ఒక్క బ్రాంచ్‌లో మాల్వేర్స్ ఉన్నాయని రైడింగ్‌లో బయటపడితే మొత్తం కంపెనీకి ఉన్న మిగతా బ్రాంచెస్ అన్నీ కూడా మూతపడతాయి. ఒక బెంగుళూరు బ్రాంచ్‌లోనే 2000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి అలాంటివి మిగతా రిమైనింగ్ బ్రాంచెస్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో? వాళ్ళందరి ఫ్యామిలీస్ గురించి ఆలోచించావా? అనగానే రాబర్ట్ షాక్ అవుతాడు. నిజమే అన్నయ్య, నేను అంత దూరం ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఈ విషయం ఇక్కడితోనే ఎండ్ చేసేస్తామా? చెయ్యాలి. తప్పదు. ఇదే కాదు, ఆయనకి ఉన్న అన్ని ఇల్లీగల్ బిజినెస్‌లు ఇలాగే కొలాప్స్ అయిపోవాలి. ఓన్లీ నార్మల్‌గానే అన్నీ రన్ అవ్వాలి. నేను ఇవన్నీ చూసుకుంటాను. నువ్వు ఈలోపు ఏం చేయాలో తెలుసుగా అని అడుగుతాడు డేవిడ్. తెలుసు, నేను చూసుకుంటాను అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు రాబర్ట్. కాఫీ అంటుంది కప్ ముందు పెడుతూ మాయ. కప్పు బదులు ఆమె చేతిని అందుకుని మెల్లిగా కప్ పక్కన పెట్టేసి ఆమెని అతని మీదకి ఫోర్స్‌గా లాగుతాడు. హా! అంటూ మాయ కూడా అది ఊహించక అతని మీదకి వాలిపోతుంది. అబ్బా! మళ్ళీ ఏంటి? అంటూ మూతి ముందుకి తెస్తుంటే కింద పెదవిని అతని 2 వేళ్లతో ముందుకు లాగి, ఏంటే ఇందాకటి నుండి తెగ ఓవర్ చేస్తున్నావ్ అంటూ కళ్ళు ఎగరేస్తాడు. నేనా? నేనేం చేశాను? అంతా నువ్వే. నైట్ నుండి నాకసలు గ్యాప్ ఇవ్వట్లేదు నువ్వు.
ఇలా అయితే నా వల్ల కాదు బాబు. నేను మా మమ్మ దగ్గరికి పోతా అంటుంది డెవిల్ బుగ్గలు లాగేస్తూ. అబ్బా! అక్కడ మీ అమ్మా నాన్న అన్నలకే ఏదో జైల్లో ఉన్న ఫీలింగ్‌తో బోర్ కొడుతోంది అంటున్నారు. ఇంక నువ్వు కూడా వెళ్లి జాయిన్ అవుతావా? అయినా ఏం చేశానని అడుగుతున్నావేంటమ్మా? ఇది చూడు అంటూ మెడపైన, ఛాతీ మీదన ఎర్రగా ఉంటే పంటిగాట్లను చూపిస్తాడు. హా! ఇవెలా వచ్చాయి? అంటూ పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూసి అడుగుతుంది. ఎలా వచ్చాయంటే ఏం చెప్తాం? నా పెళ్ళానికి నా మీద ఫుల్‌గా మూడ్ వచ్చినప్పుడు కొరికిందిలే. డెవిల్ నవ్వుతూ చెప్తుంటే మాయా చెంపలు ఎర్రని సింధూరమే అవుతాయి. ఏంటి ఇదంతా సిగ్గే? నైట్‌కి కొంచెం దాచుకో బేబీ. నువ్విలా సిగ్గుపడుతుంటే నన్ను నేను ఆపుకోవడం కష్టమైపోతుంది. అసలే మనకింకా చాలా బయట పనుంది అంటుంటే, పో డెవిల్ నువ్వు అంటూ వాష్‌రూమ్‌లోకి పరిగెడుతుంది మాయ. డెవిల్ ముందే చెప్పినట్టే మాయను తీసుకుని ముంబై చూద్దాం అంటూ బయటికి తీసుకువెళ్తాడు. అదేంటి డెవిల్? రాబర్ట్‌తో మాట్లాడి వేరే ఏదో చెయ్యాలి అన్నావు కదా! నిజంగానే ముంబై చూపిస్తా అంటూ బయటికి తీసుకొచ్చేసరికి షాక్ అవుతూ అడుగుతుంది మాయ. ఒసేయ్! ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. పద మూసుకొని అంటూ వాళ్ళ కంపెనీ కార్ వాడటం కూడా ఇష్టం లేక డే మొత్తానికి తనకిష్టమైన థార్ జీప్‌ని లోకల్‌లోనే రెంట్‌కి మాట్లాడుకుని ఉదయం నుండి నైట్ వరకు మొత్తం చుట్టేసి చివరికి చీకటి పడుతుండగా బీచ్‌కి ఎవరూ లేని ప్లేస్‌కి తీసుకెళ్తాడు. ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని చెప్పులు పక్కకి విడిచేసి ఇసుకలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? అంటూ కళ్ళు ఎగరేస్తుంది మాయ. ఏంటి? అంటాడు కనుబొమ్మలు ముడిచి. అదే బాబు! ఇంత సడెన్‌గా ఔటింగ్‌కి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నాకు తెలీదనుకోకు. చూస్తూనే ఉన్నా. నాతోనే ఉంటున్నావు కానీ నీ కళ్ళు ఎటో చూస్తూ ఎవరినో వెతుకుతున్నాయి ఉదయం నుండి. విషయం ఏంటో చెప్పు బాబూ! అంటూ నడుస్తున్నదల్లా చేతులు కట్టుకుని డెవిల్‌కి ఆపోజిట్‌గా తిరిగి అడుగుతుంది. మొత్తానికి నా పెళ్ళానివి అనిపించావే బుజ్జమ్మ అంటూ గట్టిగా బుగ్గలు గిల్లుతాడు. మాయ ఇంకా చెప్పు అన్నట్టు అలాగే చూస్తుంటే, సరే కంగారు పడకుండా అలాగే వెంటనే కాకుండా క్యాజువల్‌గా నా వెనక్కి చూడు అంటాడు బీచ్ పక్కకి చూస్తూ. మాయ కూడా చాలా మామూలుగా డెవిల్ భుజంపై ఏదో ఉన్నట్టు చెయ్యి పెట్టి దులుపుతూ వెనక్కి చూస్తుంది. అక్కడ ఆ చిరు చీకట్లలో కూడా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు గబుక్కున మాయ చూడకుండా వెనక్కి తిరిగి బీచ్ చూస్తున్నట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. డెవిల్ ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు అంటుంది టక్కున. తెలుసు బుజ్జమ్మ. ఇప్పుడు కాదు. ఉదయం నుండి చేస్తూనే ఉన్నారు. దా వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ వాళ్ళకి అనుమానం రాకుండా ఆమె చేతిని పట్టుకుని మళ్ళీ ముందుకి నడుస్తాడు. ఉదయం నుండా? కానీ ఎవరు? ఎందుకు? అంటుంది భయంగా. ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుని మా డాడ్ పెట్టిన మనుషులు. మనల్నేం చెయ్యరు. వాళ్ళ పని జస్ట్ మనల్ని ఫాలో అవటమే. ఏం కాదు. అయినా నీ మొగుడ్ని డెవిల్ అంటావ్? ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? అంటాడు కళ్ళు ఎగరేసి. లేదు డెవిల్. నమ్మకం లేక కాదు. అసలు మావయ్య ఎందుకు మన మీద ఇలా అని ఒక్క క్షణం ఆగి, అంటే నా కోసం వాళ్ళని పంపించారా? అంటుంది భయంగా. లేదు నీకోసం కాదు. ఆయనే నాకు పేరుకే డాడ్. కానీ ఆయనకి నా మీద కూడా నమ్మకం లేదు. నేను ఊరు నుండి వచ్చినప్పటి నుండి సరిగ్గా మాట్లాడకపోవడం, అలాగే ఈ రోజు జరిగింది. అన్నిటికీ ఖచ్చితంగా నా మీద అనుమానం స్టార్ట్ అయ్యే ఉంటుంది. అందుకే వీళ్ళు అంటాడు. ఈరోజు జరిగిందా? అసలు ఈరోజు ఏం జరిగింది డెవిల్? బెంగుళూరు బ్రాంచ్ మీద రైడ్ జరుగుతున్నట్టు ఫేక్ కాల్ పుట్టించడం చెప్పి, దాని వెనుక ఉన్న మోటివ్ కూడా చెప్తాడు డెవిల్. తప్పు చేసిన వాడికి శిక్ష పడటం ఎంత ముఖ్యమో, అతని వల్ల మిగిలిన వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండడం కూడా అంతే ముఖ్యమని డెవిల్ ఆలోచిస్తుంటే, మాయ కూడా తన భర్త వైపు గర్వంగా చూస్తుంది. ఏంటి బుజ్జమ్మ? అంటాడు. ఏం లేదు. మా ఆయన ఎంత మంచోడో అంత తెలివైనవాడు కూడా అని చూస్తున్నా అంటూ సైడ్ హగ్ చేసుకుంటుంది. అప్పటికే పూర్తిగా చీకట్లు కమ్ముకోవడంతో ఇంకా వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడే కాదు చివరగా ఇంకొక పని మిగిలిపోయింది అంటూ
సడన్ గా వెనక్కి తిరిగి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళని సీరియస్ గా చూస్తాడు డెవిల్. అప్పటి వరకు నడుస్తున్న వాళ్ళలా సడన్ గా ఆగి వెనక్కి తిరిగేసరికి ఆ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉలిక్కిపడి డెవిల్ మొహం చూసి భయపడతారు. మళ్ళీ వెంటనే ఏం తెలీదు అన్నట్టు బీచ్ వైపు తిరిగి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటే 5 మినిట్స్ బుజ్జమ్మ, ఇప్పుడే వచ్చేస్తా అంటూ మాయ చేతిని వదిలి వాళ్ళ వైపే ఫాస్ట్ గా వెళ్తాడు. వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపే వాళ్ళని చేరుకోవడం, తుక్కు తుక్కు కింద వాళ్ళని విరగ్గొట్టడం జరిగిపోతాయి. బ్లడ్ కూడా బయటికి వచ్చే వరకు కొట్టి ఫైనల్ గా ఇద్దరి తలల్ని బీచ్‌లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు. అదంతా కళ్ళు పెద్దవి చేసి భయంతో చూస్తూ ఉండిపోతుంది మాయ. చెప్పండి, ఎవరు మిమ్మల్ని ఫాలో చేయమన్నారు? అంటూ ఎంత కొట్టినా వాళ్ళు చెప్పరు. కావాలనే వాళ్ళని ఫుల్‌గా కొట్టి వదిలేస్తాడు. వాళ్ళు జెట్ స్పీడ్‌తో పరుగు అందుకుంటారు. కానీ పారిపోతున్న వాళ్ళకు మాత్రం వాళ్ళే తప్పించుకున్నారేమో అనే ఫీల్ కలిగిస్తాడు. అదేంటి డెవిల్, వాళ్ళని అలా వదిలేసావు అని అడుగుతుంది మాయ. ఇప్పుడు వాళ్ళు మనకి దొరికినా కూడా వీళ్ళు మనకి ఏం చెప్పేశారా అని అతను ఇంకా అలర్ట్ అవుతాడు. కానీ దాని బదులు పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేస్తే వాళ్ళే వెళ్ళి అతనికి దొరికిపోయామని, మళ్ళీ కష్టంగా నా నుంచి విడిపించుకున్నామని చెప్తారు. అప్పుడు ఇంకా అతను మనకి ఎవరిని ఫాలో అవ్వడానికి పెట్టడు. పైగా ఈ రోజంతా మనం ఓన్లీ సైట్ సీయింగే చూసాం కాబట్టి అదే విషయం చెప్తారు. ఇంకా వేరే ఏ అనుమానాలు పెట్టుకోకుండా మనల్ని ఆయన వదిలేస్తాడు. అప్పుడు మన పని మనం ఈజీగా చేసుకోవచ్చు అంటూ డెవిల్ ప్లాన్ చెప్పగానే ఆశ్చర్యంగా నోరు తెరిచేస్తుంది మాయా. ఉదయం అనగా వెళ్ళిన వసంత్ అక్కడ రాబర్ట్ చెప్పినట్టే సిస్టమ్స్ అన్నింట్లో ఏం లేకుండా క్లియర్ చేసేస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన డీలింగ్స్ అన్నిటినీ క్లోజ్ చేసి ఫర్దర్ గా ఇప్పట్లో ఇంకేం చేయలేం అని మెసేజ్ పెట్టేస్తాడు. అవన్నీ వసంతులే చేయాలని డెవిల్ ప్లాన్. అలాగే జరుగుతుంది కూడా. సీక్రెట్ గా ఉన్న టీం మొత్తానికి సెటిల్ చేసేసి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా అక్కడ అంతా నార్మల్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ మాత్రమే రన్ అవుతూ ఉంటాయి. నైట్ 7 వరకు చూసి ఇంక రైడ్ లేదని ఫిక్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు వసంత్. ఇక్కడ రాబర్ట్ వసంత్ మనుషుల్ని తెలివిగా డెవిల్ చెప్పినట్టు సైడ్ చేస్తూ తన సీక్రెట్ డెన్ లోకి వెళ్లి తన అండర్ వరల్డ్ మాఫియా గ్యాంగ్ కి మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ ప్రకారం తన టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ నెక్స్ట్ డే ఈవినింగ్ కి వాళ్ళు అనుకున్న ప్లేస్ లో మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. అది వాళ్ళకి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి అన్నప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు. మాఫియా వరల్డ్ అనేది ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉంది. అందరికీ కనెక్షన్స్ ఉంటాయి. కాకపోతే ప్రెజెంట్ ఇండియా మొత్తానికి మాఫియా డాన్ రాబర్ట్ అయితే వేరే కంట్రీస్ కి వేరే వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీటింగ్ జస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే. స్టేట్ వైజ్, ఏరియా వైజ్ ఒక్కో ఏరియాకి ఒక్కొక్క లీడర్ ఉంటాడు. వాళ్ళతో మీటింగ్ కి ఇనిషియేట్ చేస్తాడు రాబర్ట్. క్షణాల్లో ఆ మెసేజ్ అందరికీ చేరిపోతుంది. అందరూ దానికి వెంటనే రిప్లైగా ఓకే అంటూ పెడతారు. ఈ విషయం వసంత్‌కి చెప్పడానికి అతని మనుషులు అనుకున్న వాళ్ళు అందర్నీ సైడ్ చేసేశాడు రాబర్ట్. ఇంకా నెక్స్ట్ డే మీటింగ్ ఫిక్స్ అయినట్టు డెవిల్‌కి మెసేజ్ పెట్టేసి అన్నీ రెడీ చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది రాబర్ట్‌కి. మైకేల్, లీసా అప్పటికే పడుకుని పోయి ఉంటారు. హాల్లోకి వచ్చిన రాబర్ట్‌కి మెయిడ్ డోర్ ఓపెన్ చేస్తే తన కోసం ప్రియా ఏమైనా వెయిట్ చేస్తోందేమో అని ఆశగా చూస్తాడు. కానీ పాప ఉంటేగా. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. గట్టిగా నిట్టూర్చి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి ప్లేట్‌లో ఫుడ్‌తో కనిపిస్తుంది రియా. చూడగానే నవ్వు వస్తుంది రాబర్ట్ ఫేస్‌లోకి. ఏంటి, పడుకుని పోయా అనుకున్నావా? అంటూ కళ్ళు ఎగరేస్తూ ప్లేట్ అందిస్తుంది. అవును అంటూ అందుకొని తింటూ ఉంటాడు. ప్రియా కూడా నవ్వుతూ పక్కనే కూర్చుని, నీకు నిజంగానే నేనంటే ఇష్టమా అని అడుగుతుంది. ఉన్నపళంగా పొలమారుతుంది రాబర్ట్‌కి. వాటర్ అందిస్తే తీసుకొని తాగి పాపం టెన్షన్ గా పాపనే చూస్తాడు. ముంబై మొత్తాన్ని గడగడలాడించే డాన్ అలా తన కోసం టెన్షన్ గా చూస్తుంటే నవ్వు వచ్చి ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది రియా. రాక్షసి, ఇంకా డౌట్నా నీకు? అంటాడు మళ్ళీ తింటూ. అంటే
నాకా పరమబద్ధకం. ఇంట్లో కూడా ముద్దు. ఏ పని చెప్పరు. ఎప్పుడు స్టడీస్ అంటూ ఎక్కువ బయటే ఉండేదాన్ని. ఇంకా స్టడీస్ అయిపోయాక ఫ్రెండ్స్, పార్టీస్ అంటూ టైమ్ పాస్ చేసేసాను. సో, నేనస్సలు వైఫ్ మెటీరియల్ కానే కాను. భావన చేసుకుందామనుకున్నది కూడా మావయ్యకి, అత్తకి నేనంటే చాలా ఇష్టం. సో, అక్కడ కూడా నాకు ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు అన్న రీజన్‌తో మాత్రమే. లేదంటే బావకి ఉండే బలుపుకి నాకు నచ్చేవాడే కాదు. అలాంటిది నేనెలా నీకు నచ్చానా అని. ప్రియ మాటలకి రాబర్ట్ చిన్నగా నవ్వుతూ, నేను ఫస్ట్ టైం నిన్ను చూసేటప్పటికి యాక్సిడెంట్ అయ్యి బ్లడ్‌తో కనిపించావు. అప్పుడు నిజం చెప్పాలంటే నీ అందం నన్ను అట్రాక్ట్ చేసింది. అంతకుముందు నీకన్నా అందమైన వాళ్ళని చూడలేదా అంటే చూశాను. కానీ ఎందుకో నా అడుగులు అక్కడితో ఆగిపోలేదు. కానీ నిన్ను చూశాక మాత్రం ఆగిపోయాను. ఇంకా చెప్పాలంటే అంతవరకు నాకు ఈ ప్రపంచంలో లవ్ అనే ఎలిమెంట్ ఉందనే తెలియకుండా పెంచారు నాని. అలాంటిది నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యాను. అలాగే నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ అయ్యాక ఎందుకో నీలో నీ యాటిట్యూడ్ తెగ నచ్చేసేది. అలా అలా పీకల్లోతు ప్రేమలో పడిపోయాను. నీతో చెప్పాలంటే భయం. అప్పటి వరకు భయం అంటే తెలీదు మళ్ళీ నాకు. సరే కాలేజ్ అయ్యేలోపు చెప్పకుండా నాకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకొని ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా స్టడీస్ కంప్లీట్ అయ్యి, నేను మాఫియా వరల్డ్‌లోకి వచ్చాక కరెక్ట్‌గా నీకు ప్రపోజ్ చేసే ముందే అంటూ ఒక్క క్షణం సైలెంట్ అయిపోతాడు రాబర్ట్. అప్పుడే నాని ఒకసారి నీ పిక్ చూపించి, "అజ్జు భయ్యాకి కాబోయే వైఫ్" అంటూ చెప్పడంతో, "హ్మ్. ఆగిపోయావా?" అంటుంది రియా కళ్ళ నిండా నీళ్లతో. "రియా, ఎందుకు కంట్లో నీళ్లు?" ప్లేట్ పక్కన పెట్టేస్తూ కంగారుగా అడుగుతాడు రాబర్ట్. గట్టిగా కౌగిలించుకుంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడదు. ఒకసారి నాకు మాయ చెప్పింది రాబర్ట్. మన సోల్‌మేట్ మనకు దొరికితే తెలిసిపోతుంది అని. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నన్ను నాలాగే ఇష్టపడే వాళ్ళే నా సోల్‌మేట్ అని. అది నువ్వే అని. రియల్లీ ఐ లవ్ యూ సో మచ్. ఐ యామ్ సో లక్కీ అని చెప్తుంది రియా. మా రియా పాప కూడా లవ్‌లో పడిపోయిందోచ్. రాబర్ట్ పొలంలో కూడా మొలకలొచ్చాయి రోయ్! ఎక్కడో చిన్నగా మూలన ఉన్న భయం కూడా తీరిపోతుంది రాబర్ట్‌కి. గట్టిగా ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు. లవ్ యూ టూ రియా అంటాడు మెల్లిగా. బేబీ అంటుంది గారంగా. హ్మ్. అంటాడు. అలాంటివి అలవాటు లేక నవ్వుకుంటూ. మరేమో మా అన్నగాడు మన పెళ్ళికి ఒప్పుకుంటాడా? బెంగగా ఉంటుంది ఆమె గొంతు. నీకింకా అర్థం కాలేదా బేబీ? కార్తీక్ బావ గారు నన్నెప్పుడో యాక్సెప్ట్ చేసేశారు. అజిత్ భయ్య వల్ల అదంతా. ఆ రోజు నేను భయ్యాకి మొత్తం అంతా చెప్పేశాక, భయ్యానే కార్తీక్‌తో మాట్లాడి ఒప్పించారట. అంతెందుకు, నువ్విప్పుడిలా నాతోనే మన ఇంట్లో ఉన్నావని కూడా మీ పేరెంట్స్‌కి, కార్తీక్ గారికి తెలుసు అనగానే, హా! అంటూ షాకయ్యి వెనక్కి జరుగుతుంది రాబర్ట్‌నే చూస్తూ. అంటే మామ్ వాళ్ళకి కూడా ఓకేనా? ఆమె కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది రాబర్ట్‌కి. హా! అదేగా చెప్తున్నా. కాకపోతే కల్పన పెద్దమ్మ, అను అక్క వాళ్ళకి నాని గురించి తెలీదు కాబట్టి అప్పటి వరకు ఏం జరిగినా అన్నీ సైలెంట్‌గా చేయాలి మనం అంటాడు. ష్యూర్. కానీ ఎందుకు? చెప్పేస్తే అయిపోతుందిగా. లేదు లేదు. నేను భయ్యా అయితే ఆయన చేసిన మోసం గురించి తెలిసి కూడా తట్టుకున్నాం కానీ, పెద్దమ్మ, బామ్మ అలా కాదు. ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అందుకే భయ్యానే అదంతా చూసుకుంటా అన్నాడు అని చెప్తూ కాసేపు అలాగే మాట్లాడుకుంటూ ఉండిపోతారు. నెక్స్ట్ డే నుండి డెవిల్ అనుకున్నట్టే వాళ్ళని ఎవరూ ఫాలో అవ్వరు. ఆ రోజంతా మాయ ఇంట్లోనే ఉంటే, డెవిల్ మాత్రమే రాబట్టిచ్చిన ఇంకొంత ఇన్ఫర్మేషన్‌తో వసంత్‌కి ఉన్న మిగతా చిన్న చిన్న ఇల్లీగల్ బిజినెస్‌ల గురించి తెలుసుకుంటాడు. కానీ రాబర్ట్ అదే రోజు రాత్రి అన్నిటికంటే పెద్దవి అయిన గోల్డ్, డ్రగ్స్, వెపన్స్, అమ్మాయిలు, ఫేక్ కరెన్సీ లాంటివి స్మగుల్ చేసే వాళ్ళకి అందరికీ పిలిచి మీటింగ్ పెడతాడు. టైం 11 పీఎం. అండమాన్‌లో ఒక సీక్రెట్ దీవి. ఇది రాబర్ట్ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇక్కడ జనాలుండరు. టూరిస్ట్ ప్లేస్‌గా కూడా యూజ్ చేయరు. కేవలం ఇలా అండర్ వరల్డ్ మాఫియా మీటింగ్స్ కోసం మాత్రమే సెపరేట్‌గా ఉంచుతాడు రాబర్ట్.
డెవిల్ కంటే నీ పనే బాగున్నట్టుందిరా రాబట్టు. సొంతంగా చేపలు, దీవులు, ప్యాలెస్లు. ఉమ్, అంతా రియా అదృష్టం. మొత్తం 8 మంది. వీళ్ళే ఇండియాలో అన్నింటినీ సర్క్యులేట్ చేసేది. వీళ్ళందరూ వసంత్‌కి తెలుసు. కానీ వీళ్ళెవరికీ అతను తెలీదు. కేవలం రాబర్ట్ మాత్రమే తెలుసు. అందరూ వచ్చాక బ్లాక్ సూట్‌లో వస్తాడు రాబర్ట్. మిగిలిన అందరూ మర్యాదతో కొంతమంది, భయంతో ఇంకొంతమంది లేచి నిల్చుంటారు. వాళ్ళని కూర్చోమని రాబర్ట్ కూడా కూర్చున్నాక పక్కనే ఉన్న విలియం వైపు చూస్తాడు రాబర్ట్. అప్పటికే ఆ రూమ్ అంతటిని ఏమైనా బగ్స్ ఉన్నాయా అని 10 టైమ్స్ అయినా చెక్ చేసి ఉంటారు. ఏమీ లేవని కన్ఫర్మ్ అయ్యాక రాబర్ట్ లాస్ట్‌గా వస్తాడు. ఈ ప్రాసెస్ ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎస్ బాస్ అంటూ రాబర్ట్ చూపులో తన కమాండ్‌ని అర్థం చేసుకుని ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చి వెనక్కి చేతులు కట్టుకుని స్టిఫ్‌గా రాబర్ట్ వెనకే నిల్చుంటాడు విలియం. ఇంత అర్జెంట్ మీటింగ్ ఎందుకు బాయ్? ఒక అతను అడుగుతాడు. అది చెప్పడానికేగా నేనొచ్చింది. చూడండి, మీ అందరికీ ఇదొక వార్నింగ్. ఇక నుండి మీరు చేస్తున్న పనులన్నీ ఆపేయాలి. ఇకపై నో మోర్ స్మగ్లింగ్. అన్నీ ఆపేసి మీ లీగల్ బిజినెస్‌లు కొన్నాళ్ళు చేసుకోవాలి. అనగానే అక్కడున్న అందరూ షాక్ అయ్యి చైర్స్‌లో తీ తీరిగ్గా కూర్చున్న వాళ్ళు కాస్త ముందుకు వచ్చి రాబర్ట్‌నే అయోమయంగా చూస్తారు. డెవిల్, రాబర్ట్ అవన్నీ ఆపగలరా? వసంత్‌కి మధ్యలోనే ఈ విషయం తెలిసిపోతే ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే నా డెవిల్ గాడితో రొమాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. నేను కూడా డైలీ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరంతా అడిగినట్టు పెద్ద పార్ట్స్ కూడా ఇస్తున్నా కాబట్టి మీ కామెంట్స్‌ని డైలీ పెట్టేయండి. నాకు చాలా ఎంకరేజ్‌గా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. మీ రూపలావణ్య. థాంక్ యూ.